అవర్ నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ప్రణాళిక సంఘం ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? సో ప్లానింగ్ కమిషన్ ఈ స్టార్టెడ్ విచ్ ఇయర్ ఇన్ ఇండియా? ఓకే, అయితే భారతదేశంలో ప్రణాళిక సంఘం ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1950 మార్చి 15న ఏర్పాటు చేశారమ్మా. సో ఇట్ ఈస్ ఫౌండెడ్ 1950 మార్చి 15. అయితే దీని మీద ఎక్కువ క్వశ్చన్లు అడుగుతున్నాడు. ప్రణాళికా సంఘం మొదటి అధ్యక్షుడు ఎవరు అంటే, మొదటి ప్రణాళిక అధ్యక్షుడు ఎవరు అంటే ఏం రాస్తారంటే జవహర్లాల్ నెహ్రూ అమ్మ. ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. మనకు దీనివల్ల ప్లాన్స్ అనేటివి వచ్చాయి. ఓకే, దీనికి ప్రణాళికా సంఘానికి అధ్యక్షుడు ఎవరంటే ప్రధాని అంటాం, పిఎం. ప్రణాళికా సంఘానికి అధ్యక్షుడు ఎవరంటే ప్రధానమంత్రి. అయితే ఈ ప్రణాళికా సంఘం స్థానంలో ప్రస్తుతం ఏమొచ్చింది? నీతి ఆయోగ్ అనేది వచ్చింది, నీతి ఆయోగ్. ఓకే, అయితే ప్రణాళిక పితామహుడు ఎవరు? మన దేశంలో చాలాసార్లు అడిగే క్వశ్చన్ అమ్మా, ప్రణాళిక పితామహుడు ఎవరు? ప్రణాళిక ఫాదర్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ ఎవరంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. మోక్షగుండం విశ్వేశ్వరయ్య. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఫాదర్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ ఇన్ ఇండియా మోక్షగుండం విశ్వేశ్వరయ్య. అయితే ప్లానింగ్ కమిషన్ డిజైనర్ ఎవరంటే నెహ్రూ. ప్రణాళిక రూపకర్త ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. ఈ ప్రణాళికలను రష్యా నుండి బేస్ చేసుకుని మనం తీసుకున్నాం. రష్యాలోని ఘోషా ప్రణాళికను ఆధారంగా చేసుకుని మనము 5 సంవత్సరాల ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నామమ్మా. ఓకే, అయితే దీని స్థానంలో 2015 జనవరి 1 నుండి ఏమొచ్చింది మనకు? నీతి ఆయోగ్ వచ్చిందిమ్మా. నీతి ఆయోగ్. వాట్ ఇస్ ద నీతి ఆయోగ్? నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఈ నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరంటే ప్రధానమంత్రి. ఓకే, నరేంద్ర మోడీ. ప్రస్తుత ప్రధాని ఎవరంటే నరేంద్ర మోదీ గారు. ఓకే, జాతీయ ప్రణాళిక రూపకర్త నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఓకే, సో ఇది చూసుకోండి ఒకసారి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2000 జనాభా పరంగా తెలంగాణ జనాభాలో ఏ శాతంలో ఉందిమ్మా? ఏది 17వ క్వశ్చన్. 2011 జనాభా ప్రకారం తెలంగాణ జనాభా పరంగా ఏ స్థానంలో ఉంది అన్నాడు. ఏ స్థానంలో ఉంది అంటే సో 12వ స్థానం. 2011 అకార్డింగ్ టు 2011 పాపులేషన్ సెన్సస్ తెలంగాణ పాపులేషన్ ర్యాంక్ ఈజ్ 12th ప్లేస్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకే, జనాభా పరంగా మనకి ఇంకా అడుగుతూనే ఉంటాడు క్వశ్చన్స్, కాబట్టి చూసుకోండి. ఓకే, ప్రపంచ జనాభా దినోత్సవం అడుగుతున్నాడు అప్పుడప్పుడు. వరల్డ్ పాపులేషన్ డే ఏ రోజు అమ్మా? సో అంటే జూలై 11. అండ్ ఆల్సో జూలై 11 కూడా మనకి ఇంకో క్వశ్చన్ ఉంది. ఏంటి? తెలంగాణ ఇంజనీర్స్ డే జూలై 11. బహదూర్ అలీజంగ్ బర్త్ యానివర్సరీ. ఓకే, ఇక నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో ప్రవహించే నదులు ఏవి అన్నాడమ్మా. తెలంగాణలో ప్రవహించే నదులు. ఇక్కడ వేరు నదులు ఇచ్చి మనవి ఏమి ఉన్నాయో అవి చూసుకోవాలమ్మా. మంజిరా నది. తర్వాత ఇంకా ఏమున్నాయి మనకు? గోదావరి, కృష్ణా నది. ఓకే, అయితే గోదావరి నదిని ఏమంటామంటే తెలంగాణ రాష్ట్ర నది అంటామమ్మా. గోదావరి నదిని తెలంగాణ రాష్ట్ర నది అంటాము. సో ఓల్డ్ గంగ కన్నా ప్రాచీనమైంది కాబట్టి ఓల్డ్ గంగా అంటాం. వృద్ధ గంగా అంటాం గోదావరిని. ఇండియన్ రైన్ రివర్ అంటారు. అలాగే భారత కౌల నది అని కూడా అంటాం.
గోదావరికి చూడండి ఎన్ని పేర్లు ఉన్నాయో. అయితే కృష్ణానది ఏపీ యొక్క నది. ఏపీ రాష్ట్ర నది ఏదంటే మనకు కృష్ణానది వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్. తెలంగాణలో పక్షి జాతుల వృక్ష మరియు జంతుజాల పరంగా తెలంగాణ జంతుజాలం పరంగా గొప్ప వైవిధ్యాన్ని కలిగి ఉంది. గొప్ప వైవిధ్యాన్ని కలిగి ఉంది అంటే ఎన్ని జాతుల పక్షులు ఉన్నాయంటే 365 పక్షి జాతులతో, అంటే 365 పక్షి జాతులతో వైవిధ్యాన్ని కలిగి ఉంది. సో 365 బర్డ్స్ మా ఓకే, వాటితో మనకు ఏముంది వైవిధ్యాన్ని కలిగి ఉంది, డైవర్సిటీ మా. ఓకే, సో స్టడీ ఆఫ్ బర్డ్స్ ఈజ్ నౌన్ హ్యాస్ ఆర్నిథాలజీ. ఎక్కువ స్థలాడే క్వశ్చన్ మా ఆర్నిథాలజీ. స్టడీ ఆఫ్ బర్డ్స్ ఈజ్ నౌన్ హ్యాస్ ఆర్నిథాలజీ. హూ వాజ్ ద ఫాదర్ ఆఫ్ ఆర్నిథాలజీ ఇన్ ఇండియా? డాక్టర్ సలీం అలీ. డాక్టర్ సలీం అలీ వాజ్ ద ఫాదర్ ఆఫ్ ఆర్నిథాలజిస్ట్ ఇన్ ఇండియా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. తర్వాత అద్దంకి గంగాధర కవి ఎవరి ఆస్థాన కవి? అద్దంకి గంగాధర కవి ఎవరి ఆస్థానంలో ఉండేవాడు లేదా ఎవరి ఆస్థాన కవి? అద్దంకి గంగాధర కవి మనకు తెలుగు కవులలో ఒక ప్రసిద్ధుడు. ఈయన గోల్కొండ ఎవరయ్యా? ఇబ్రహీం కులీ కుతుబ్ షా హయాంలో ఉండేవాడు. ఈయన దగ్గర ఆస్థాన కవి అద్దంకి గంగాధర కవి. అయితే ఈయన ఏం రాశాడు అంటే తపతి సంవరణోపాఖ్యానం. ఏం రాశాడుమా? తపతి సంవరణోపాఖ్యానం రాశాడు. తపతి సంవరణోపాఖ్యానం రచయిత ఎవరంటే అద్దంకి గంగాధర కవి. అద్దంకి గంగాధర కవి. ఈయన ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఆస్థాన కవి. ఇబ్రహీం కులీ కుతుబ్ షా యొక్క ఆస్థాన కవి. కుతుబ్ షా ఏ వంశము? కుతుబ్ షా వంశం. కుతుబ్ షాహీ వంశము. సో నెక్స్ట్ వీళ్ళు కుతుబ్ షాహీలు దేన్ని ఆధారంగా చేసుకొని పాలించారంటే గోల్కొండను రాజధానిగా చేసుకొని పాలించారమ్మా. గోల్కొండ. ఈ గోల్కొండ యొక్క ప్రాచీన నామాలు గోవులకొండ, మంగళవరం అనేవాళ్ళు. గోల్కొండ యొక్క ప్రాచీనము గోవులకొండ, మంగళవరము అని పిలిచేవారు. అయితే కాకతీయుల కాలంలో ఇది ప్రారంభమై సో కుతుబ్ షాహీల కాలంలో ఒక హై స్టేజ్కి వచ్చేసింది గోల్కొండ అనేది. ఓకే, నెక్స్ట్ ప్రతాపరుద్రుడు ఏ రాజవంశానికి చెందినవాడు? ప్రతాపరుద్రుడు ఏ రాజవంశానికి చెందినవాడు? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్ ఆల్సో. సో ప్రతాపరుద్రుడు మనకు ప్రతాపరుద్రుడు ఇద్దరు ఉన్నారు. ఓకే, రెండో ప్రతాపరుద్రుడు తర్వాత ప్రతాపరుద్రుడు. అయితే ఈ ప్రతాపరుద్రుడు రెండో ప్రతాపరుద్రుడు అనుకుందామా. ఓకే, ఈ రెండో ప్రతాపరుద్రుడు ఏ వంశం అంటే కాకతీయ వంశం. కాకతీయ డైనాసిటీ, కాకతీయ రాజవంశానికి చెందినవాడే ఈ రెండో ప్రతాపరుద్రుడు. రెండో ప్రతాపరుద్రుడు రుద్రమదేవి యొక్క మనవడు. ఈయన రుద్రమదేవి యొక్క మనవడు అంటే కూతురు కొడుకే ఈ రెండో ప్రతాపరుద్రుడు. సో ఈయన 1289 నుండి 1323 ఈయన యొక్క పాలనాకాలం. ఇక ఈయనతోనే ఈ కాకతీయ రాజ్యం అంతమవుతుంది. సో ఇతన్ని మహమ్మద్ బిన్ తుగ్లక్ ఓడిపోయేసి ఏంటి ఢిల్లీకి తీసుకెళ్తుండగా
నర్మదా నదిలో దూకి మార్గ మధ్యంలో నర్మదా నదిలో దూకి చనిపోతాడు. ఈయన నర్మదా నదిలోకి దూకి చనిపోతాడు. దాంతో ఈ కాకతీయ వంశం కాస్త ఎక్కడ ఢిల్లీ సామ్రాజ్యంలో కలుస్తుంది. ఢిల్లీ సామ్రాజ్యంలో కలిసిపోతుంది కాకతీయ సామ్రాజ్యం. దాదాపు చూడండి 9,999 to 1323 ఏళ్ళ యొక్క పాలనా కాలం. దాదాపుగా 324 సంవత్సరాల చరిత్ర కలిగిన కాకతీయులు లాస్ట్ కలిపేసుకున్నది ఎవరంటే తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్. ఓకే, చూసుకోవడం ఒకసారి. నర్మదా నదిలోకి దూకి చనిపోయింది ఎవరంటే రెండో ప్రతాపరుద్రుడు. ఈయన రుద్రమదేవి యొక్క మనవడు. రుద్రమదేవి యొక్క మనవడు. ఓకే, నెక్స్ట్ తెలంగాణ భాషా దినోత్సవం. తెలంగాణ భాషా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు? ఏ రోజు జరుపుకుంటారు తెలంగాణ భాషా దినోత్సవం అనేది? ఏ రోజు జరుపుకుంటారంటే సెప్టెంబర్ 9. సెప్టెంబర్ 9. ఎవరి బర్త్డే ఇది అంటే కాళోజీ నారాయణరావు గారి బర్త్డే. ఎవరు? కాళోజీ నారాయణరావు. కాళోజీ నారాయణరావు బర్త్డే. తెలంగాణ ప్రజాకవి అంటారు ఇతన్ని. ఇతను ఏమంటాము? తెలంగాణ ప్రజాకవి. అలాగే ఈయన యొక్క రచన ఏంటంటే నా గొడవ. ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు అడిగాడు. నా గొడవ రచయిత ఎవరంటే కాళోజీ నారాయణరావు. కాళోజీ నారాయణరావు. అలాగే ఈయన పేరు మీద అవార్డు కూడా ఇస్తారు, కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారం. ఎవరికి ఇచ్చారంటే ఈ సంవత్సరం పెరుకో రాజు. ఎవరు? పెరుకో రాజు, వరంగల్. పెరుక రాజు. సో వరంగల్ వరంగల్. సో 2026కు పెరుక రాజు. ఎవరు? కాళోజీ నారాయణరావు అవార్డు 2026 ఎవరికి ఇచ్చారంటే పెరుక రాజు వరంగల్ వ్యక్తికి ఇచ్చారమ్మా. ఈయన ఒక రచయిత. చూడండిమ్మా, కంపల్సరీ మనకు అడుగుతుంటాడు మా కాళోజీ నారాయణరావు మీద కంపల్సరీ క్వశ్చన్స్ అడుగుతుంటాడు. ఈయన యొక్క బర్త్డే సెప్టెంబర్ 9. అలాగే మనకు తెలుగు భాష దినోత్సవం కూడా ఉంది. తెలుగు భాష దినోత్సవం ఎప్పుడంటే ఆగస్టు 29. అంటే గిడుగు రామూర్తి పంతులు గారి బర్త్ యానివర్సరీ ఎప్పుడు? ఆగస్టు 29. కాబట్టి ఆయన పేరు మీద తెలుగు భాషా దినోత్సవం అనేది జరుపుకుంటాం. ఏంటి? తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటాము. ఎప్పుడు? ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవం. అలాగే నేషనల్ స్పోర్ట్స్ డే, మేజర్ ధ్యాన్ చంద్ బర్త్ యానివర్సరీ. నెక్స్ట్ తెలంగాణ సాహితీవేత్తలలో క్వశ్చన్. తెలంగాణ సాహితీవేత్తలలో జ్ఞానపీఠ అవార్డు పొందినది ఎవరు? యాక్చువల్గా మన తెలుగు వాళ్ళలో ఎంతమంది జ్ఞానపీఠ అవార్డు పొందారంటే 3 పొందారు. ఎవరు? మన తెలుగు వారు అనగానే 3. ఎవరెవరు? ఫస్ట్ 1970 విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం రాశారు. ఏం రాశారు? రామాయణ కల్పవృక్షం. ఇక రెండో వ్యక్తి 1988లో ఎవరు? డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఈయన ఏం రాశాడు? విశ్వంభర అనే రచన రాశాడు. ఏం రాశాడు? విశ్వంభర రచన కానీ వచ్చింది. ఇక మూడో వ్యక్తి 2012లో రావూరి భరద్వాజ. ఈయన పాకుడు రాళ్ళు. ఏం రాశాడు? పాకుడు రాళ్ళు అనే రచనకు జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. అయితే ఈ 3 తెలుగు వాళ్ళలో తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఎవరంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు.
డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఈయన సినీ రచయిత కూడా, సినీ రచయిత. సో మంచి కవి ఈయన. ఓకే, తెలంగాణలో ఈయన. అయితే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి విశ్వంభర అనే రచనకు జ్ఞానపీఠ అవార్డు పొందింది. జ్ఞానపీఠ అవార్డు వచ్చిందిమ్మా. ఓకే, చూసుకోండి ఒకసారి. తెలంగాణ సాహిత్యవేత్తలు జ్ఞానపీఠ అవార్డు పొందింది అన్నాడు. తెలుగువారు అయితే 3, అందులో తెలంగాణ వారు ఎవరంటే డాక్టర్ సి నారాయణ గారు, సి నారాయణ రెడ్డి, సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఓకే, ఇక నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కత్తు చీరలు, తెలంగాణలో ఇక్కత్తు చీరలు డ్రెస్ మెటీరియల్ ప్రసిద్ధి పొందిన ప్రాంతం. తెలంగాణలో ఇక్కత్తు చీరలు మరియు డ్రెస్ మెటీరియల్స్కు ప్రసిద్ధి పొందిన ప్రాంతం ఏది? ప్రసిద్ధి పొందిన ప్రాంతం ఏదంటే మనకు ఇక్కత్తు చీరలు అనగానే ఇది చేనేతకు సంబంధించింది కాబట్టి ఏది? పోచంపల్లి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, పోచంపల్లి. ఈ పోచంపల్లి చేనేత వస్త్రాలకు ఫేమస్. ఆ చేనేతలో రకం ఏదంటే మనకు ఇక్కత్తు చీరలు. ఆ ఇక్కత్ అనేది కూడా మనకు ఏమన్నాడు, కోటీశ్వర ప్రోగ్రాంలో దాదాపు 10 లక్షల క్వశ్చన్ కూడా వచ్చిందమ్మా. ఇక్కత్ పోచంపల్లి చేనేత ఏ రకానికి చెందింది అంటే ఇక్కత్ రకానికి చెందింది. సో ఇంత డీప్ క్వశ్చన్ చూడండి. ఇక్కత్ చీరలు పోచంపల్లి. అలాగే పోచంపల్లిలో మనకు భూదాన్ మూమెంట్ అనేది ఒకటి జరిగింది. భూదాన్ పోచంపల్లి భూదానోద్యమం అనేది జరిగింది. అక్కడ ఆచార్య వినోబా భావే గారు 1951 ఏప్రిల్ 18న నల్గొండ పోచంపల్లిలో భూదానోద్యమాన్ని ప్రారంభించారు. అందుకే ఆయనను ఏమంటారు? 2వ గాంధీ అంటారు. ఆచార్య వినోబా భావేని ఏమంటారు? 2వ గాంధీ అని పిలుస్తారు. ఓకే, సో చూసుకోండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణలో సమ్మక్క సారలమ్మ జాతర ప్రసిద్ధి చెందిన ప్రాంతం. తెలంగాణలో సమ్మక్క సారక్క జాతరకు ప్రసిద్ధి పొందిన ప్రాంతం లేదా ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది? ఎస్, యాక్చువల్గా ఏదమ్మా సమ్మక్క సారక్క. ఒకప్పుడు వరంగల్ అనుకున్నాం, వరంగల్ కాస్త ఇప్పుడు పోయి ములుగు వచ్చేసిమ్మా. అదే మేడారం జాతర అంటాం. మేడారం జాతర. ఈ మేడారంలోనే మనకు సమ్మక్క సారక్క కొలువై ఉంది. ప్రస్తుతం ఏ జిల్లా అంటే ములుగు జిల్లా. ఇంతకుముందు ఏముండేది మనకు? వరంగల్ జిల్లా ఉండేది, ఇప్పుడు ములుగు జిల్లాగా మారిపోయింది. సో ఈ సమ్మక్క సారక్క ఎవరు? అక్క చెల్లెళ్ళ తల్లి కూతుర్లు అంటే రియల్ లైఫ్లో తల్లి కూతుర్లు. మనకు సినిమాలో దాసనారాయణ గారు అక్కా చెల్లెలుగా చూపించారు. ఓకే, అప్పుడప్పుడు నాకు తెలంగాణకు సంబంధించిన సినిమాల మీద కూడా కంపల్సరీ ఫోకస్ చేస్తుంటారు కాబట్టి చూసుకోండి. ఆ డైరెక్టర్ ఎవరు, ఆ రాసిన పాట ఎవరు రాశారు, ఇలాంటివన్నీ మనకు జనరల్గా అడుగుతుంటారు కాబట్టి కంపల్సరీ చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మనకు తెలంగాణ సాంస్కృతిక పరంగా కంపల్సరీ ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఉందిమ్మా. ఓకే, సో రియల్ లైఫ్లో సమ్మక్క సారక్క తల్లి కూతురు. ఇది ఎవరి కాలం నాటిది అంటే ఈ కథ దాదాపుగా 1000 సంవత్సరాల క్రితం జరిగింది. కాకతీయ 2వ ప్రతాపరుద్రుని కాలంలో ఈ కథ అనేది జరిగిందిమ్మా, రియల్గా జరిగిన కథ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నిర్మల హస్తకళ హయాంలో ఉద్దేశించింది. అలాగే నిర్మల్ హస్తకళ అనేది ఎవరి హయాంలో వచ్చింది అన్నాడమ్మా. నిర్మల హస్తకళ ఇది కూడా మనకు ఎక్కడ? కాకతీయుల కాలంలో ఈ నిర్మల హస్తకళ అనేది ప్రాచుర్యం పొందింది. అప్పటి నుండి మనకు వచ్చేసింది ఈ నిర్మల హస్తకళ పెయింట్స్. అలాగే పెద్ద మనుషుల ఒప్పందాన్ని అమలు చేయకపోవడం వల్ల, పెద్ద మనుషుల ఒప్పందాన్ని అమలు చేయకపోవడం వల్ల ఏ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సాధన
ఏ సంవత్సరంలో తెలంగాణ ఉద్యమం లేదా రాష్ట్ర సాధన ఉద్యమం వచ్చింది, ప్రారంభమైంది అంటున్నాడు. అసలు పెద్ద మనసులో ఒప్పందం అనేది ఎప్పుడు జరిగిందంటే మనకు 1956 అమ్మ. 1956లో మనకు పెద్ద మనసులో ఒప్పందం వల్ల ఏం ఏర్పడింది? ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్. అయితే తెలంగాణ నుండి ఒక సీఎం అయితే తెలుగు రాష్ట్రాల అక్కడ ఏది ఆంధ్ర రాయలసీమ నుండి ఒక ఉప సీఎం కావాలా, అక్కడ నుండి ఒక ముఖ్యమంత్రి అయితే ఇక్కడ నుండి ఒక ఉప ముఖ్యమంత్రి అనేది కావాలా. సో ఇలా కొన్ని రోజులు అయితే జరిగింది, తర్వాత జరగలేదు. అందుకే తెలంగాణ ఉద్యమం ఎప్పుడు వచ్చిందంటే మనకు 1969లో వచ్చిందమ్మా. పెద్ద మనసులో ఒప్పందాన్ని సరిగా అమలు చేయకపోవడం వల్లనే 1969లో ఏ ఉద్యమం వచ్చిందంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అనేది అవతరించింది. అప్పట్లో పివి నరసింహారావు గారు సీఎం. ఓకే, సో ఇది చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రివల్యూషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్. తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎప్పుడు జరిగింది? ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎప్పుడు జరిగింది? క్వశ్చన్. తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అనేది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎప్పుడు జరిగింది అంటున్నాడు క్వశ్చన్ ఇది. ఓకే, ఎప్పుడు? 1986లో జరిగిందమ్మా. 1986లో జరిగింది ఉస్మానియా విశ్వవిద్యాలయం. చూడమ్మా, మనకు తెలంగాణలో ముఖ్యమైన విశ్వవిద్యాలయం అంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం. అయితే ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయం యొక్క ప్రాచీన పేరు ఏంటంటే జామై ఉస్మానియా. సో ఎప్పుడు ఏర్పడింది అంటే మనకు 1917-18 మధ్యకాలంలో మనకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పడింది. సో దీన్ని స్టార్ట్ చేసింది ఎవరంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. 7వ నిజామైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈయన స్టార్ట్ చేశాడు ఏది? ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని. ఓకే, నెక్స్ట్ కాకతీయ రాజవంశం యొక్క టెన్యూర్ అడిగాడమ్మా. కాకతీయ రాజవంశం కాలం అడిగాడు. యాక్చువల్గా ఇందాకనే చెప్పుకున్నాం మనం, ఏది 999 నుండి 1323. అలా కాకుండా జనరల్గా మా సొంతంగా పాలించింది ఎప్పటి నుండి అంటే 1163 నుండి 1323 వరకు. 1323 వరకు పాలించారమ్మా. ఏది? స్వతంత్రంగా. సో ఇది మనకు కాకతీయ రాజవంశం అంటే 11వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకు. ఏం అడిగాడు క్వశ్చన్? 11వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకు వీళ్ళు రూల్ చేశారు. ఓకే, ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఏటూరు నాగారం వన్యప్రాణుల అభయారణ్యం తెలంగాణలో ఏ జిల్లాలో ఉంది? ఏటూరు నాగారం వన్యప్రాణుల అభయారణ్యము ఏ జిల్లాలో ఉంది? ఏటూరు నాగారం ఏదమ్మా? ఎక్కడ? ములుగు జిల్లాలో ఉందమ్మా. ములుగు జిల్లా. ఏటూరు నాగారం వన్యప్రాణుల అభయారణ్యం ఎక్కడుందంటే మనకు ములుగు జిల్లాలో ఉంది. ఇవి మనకు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మా. ఓకే, ప్రతి ఒక్కరూ ఈ క్వశ్చన్స్ను రిపీట్ చేయాలి. రిపీట్ చేస్తూ మనము మోడల్ పేపర్లు చేసుకోవాలి. అలాగే ఆన్లైన్ క్లాసెస్ అనేది ప్రతిదీ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. జేఎం ఆన్లైన్ పబ్లికేషన్. ఓకే, థ్యాంక్ యూ.